ఐఎంఎల్ డిపో విభజించవద్దు అంటూ హమాలీలు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. మీ వారికి సిఐటియు జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు మద్దతు తెలిపారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కొట్టవద్దు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెక్కల్లో ఏర్పాటు చేయబోతున్న డిపో ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి. 3 తరాలుగా ఎక్కర్లో ఐఎంఎల్ డిపోను ఉంచాలి ఉంచాలి. 3 తరాలుగా పనిచేస్తున్న అమలు కొట్టొద్దు. 3 తరాలుగా అమలు పనిచేస్తున్న ఐఎంఎల్ కొట్టొద్దు. 3 తరాలుగా అమలు పనిచేస్తున్న కొట్టొద్దు 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 కొట్టొద్దు. హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను 2గా విడదీయొద్దు. హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను 2గా విడదీయొద్దు. 3 తరాలుగా పనిచేస్తున్న అమాలీలు పొట్ట ఇట్రా నిలబడాలి. నువ్వు అటు ఇటు చూడకండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో ఏర్పాటు సంబంధించి కొత్త డిపో టెక్కల్లో ఏర్పాటు చేసిన దాన్ని ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి హెచ్ఆర్లో ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో కొనసాగుతుందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ద్వారా ధర్నాకు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా 1986లో మద్యం అంటే యారక్ బాటిలింగ్ యూనిట్ అని చెప్పి ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో హెచ్ఆర్లో ఉండే దళిత కుటుంబాల నుంచి సుమారు 100 కుటుంబాల నుంచి అక్కడ భూములు సేకరించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ సారా తయారీ కేంద్రంలో వీళ్ళు కార్మికులుగా పనిచేసిన తర్వాత ఆ తదనంతరం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్గా మారిన తర్వాత అందులోనే సుమారు 80 మంది హమాలీలుగా గత 30-40 సంవత్సరాలను కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒకే డిపోగా జిల్లా మొత్తానికి మద్యం సరఫరా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జూలై 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం టెక్కల మండలానికి సంబంధించి తిర్లంగి గ్రామంలో కొత్త డిపో ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి హెచ్ఆర్ఎల్ డిపోను యథావిధిగా కొనసాగిస్తూ కార్మికుల తాలూకా ఉపాధిని కాపాడాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము కోరుతుంది ఒకటే, కొత్తగా ఉపాధి కల్పించాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు, కానీ ఉన్న డిపోలో అదే హమాలీలుగా భూములు ఇచ్చి అందులో త్యాగం చేసి పనిచేస్తున్న హమాలీల తాలూకా పొట్ట కొట్టడానికి ఈరోజు కొత్త డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. అందుకని దళితుల పట్ల మీకు ఏమైనా సానుభూతి కానీ లేదా బాధ్యత కానీ ఉన్నట్టయితే ఈ కుటుంబాలకి నష్టం చేయకుండా మీరు వెంటనే ఏదైతే జూలై 8వ తేదీన కొత్త డిపో ఏర్పాటు ప్రతిపాదన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారో వాటిని రద్దు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపో హమాలీలకు మద్దతుగా ఇతర అన్ని రంగాల కార్మికులను కూడా సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోలో నేను అమాలీసిగా పనిచేస్తున్నాను సార్. మా జీవితం అంతా ఇప్పుడు చదువులు కూడా ఉద్యోగాలు కూడా ట్రై చేయడం మానేసాము ఈ పని ఉన్న ఉద్దేశంతో. కానీ ఈరోజు టెక్కల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్కల్లో వేరే డిపో ఏర్పాటు చేసి అక్కడికి కొన్ని షాపులు తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు. అది కూడా జీవో కూడా తీసుకొచ్చారు. కానీ ఆ జీవోని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే అక్కడ డిపో ఉండడానికి కూడా సరైన సదుపాయాలు కూడా లేవు. గ్రానైట్ కొండ ఉంది, ఇటుక బట్టీలు ఉన్నాయి, అనుకూలం ప్రదేశం కూడా కాదు సార్. అయితే స్వార్థపూరిత రాజకీయాల కోసము వాళ్ళ సులభం కోసమే ఇది చేస్తున్నారు. కానీ హెచ్ఆర్ఎల్ ఐఎంఎల్ డిపోలో 300 కుటుంబాలతో మేము బతుకుతున్నాం సార్. అందులో ఉన్నది మినిమము అక్కడ టీటీడీసీకి, మహిళా ప్రాంగణంకి, ఎంఆర్ఓ ఆఫీసుకి, ఆంధ్ర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు కూడా దళిత భూములే పోనాయి. మా భూమి కూడా మాకు ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ మా భూమి ఇవ్వడం జరిగింది. కానీ ఈ భూమి ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఇన్ని సంవత్సరాలకి ఈరోజు డిపోని 2 విధాలుగా చేస్తున్నారు. ఆ 2 డిపోలు కాకుండా ఒకే డిపోని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మా కడుపు కొట్టకూడదనేసి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. ఈరోజు మా బాధలు తెలుసుకోవడానికి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి దిగడానికి వచ్చాం సార్. మా సమస్యను వినేసి మా యొక్క సానుకూలంగా మీరు తీర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.